కురుబలకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా కురుబ సంఘం అండగా ఉంటుందని సింగనమల నియోజకవర్గ కురుబ సంఘం అధ్యక్షుడు పట్నం నగేష్ తెలిపారు. సింగనమల నియోజకవర్గ కురుబ సంఘం నూతన కార్యవర్గాన్ని ఇవాళ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కురుబ సంఘం నాయకులంతా హాజరయ్యారు. నియోజకవర్గ అధ్యక్షుడిగా పట్నం నగేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ఖచ్చితంగా కురుబలకు అండగా నిలబడతానన్నారు. గత కొన్ని రోజులుగా కురుబలపై దాడులు జరుగుతున్నాయని, వారిని చిన్నచూపు చూస్తున్నారని, ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. జిల్లా నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. మరోవైపు జిల్లా నాయకులు మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షునికి ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. నా పేరు పట్నం నగేష్. ఈరోజు సింగనమల నియోజకవర్గ కురుబ సంఘము అధ్యక్షత కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది. అధ్యక్షులు బిల్లె ఈశ్వరయ్య గారికి, మరి రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే మల్లికార్జున గారి ఆధ్వర్యంలో, మరి ఆవుల కిష్టయ్య గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. పట్నం నగేష్ అనే నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి నాపై నమ్మకం ఉంచి మా కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. నియోజకవర్గంలో కురుబల పైన ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి మరి కురుబలకు మళ్ళీ రాబోయే కాలంలో కురుబలకి ఏ సమస్యలు వచ్చినా కూడా ముందుండి కురుబల సమస్యలను, బడుగు బలహీన వర్గాలు బీసీల పైన కానీ కురుబల పైన కానీ ఏవైనా అక్రమంగా దౌర్జన్యాలకు పాల్పడితే బీసీలను బీసీల పైన దౌర్జన్యాలు చేస్తే వాటిని ముందుండి వాటి సమస్యల్ని పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే పత్రికా విలేకరులందరికీ నమస్కారములు. ఈ సమావేశము ఇంత అద్భుతంగా జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు మన పట్నం నాగేష్ని నియోజకవర్గం అధ్యక్షుడిగా సింగనమల నియోజకవర్గానికి నియమించడం జరిగింది. అలాగే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు నియోజకవర్గ కమిటీలు మెంబర్షిప్ అన్ని చేసి నెక్స్ట్ నవంబర్లో ఎన్నిక జరిపి కురుబ సంఘం జిల్లా అధ్యక్ష ఎన్నిక జరిపి మంచి ఇది చేస్తామని మా ఇది. నమస్కారాలు. ఈరోజు సింగనమల నియోజకవర్గం కురుబ సంఘం కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. ఈరోజు కురుబ సంఘం నియోజకవర్గం అధ్యక్షుడిగా పట్నం నాగేష్ గారిని, గౌరవ అధ్యక్షులుగా నన్ను కూడా చెదుల నారాయణ స్వామి అని నన్ను కూడా గౌరవ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈరోజు మరి పెద్దలందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి కురుబ సంఘము అంతా కూడా జిల్లా సంఘం కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి లోకేష్ గారు కానీ మాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీని, మరి అట్లే టీడీపీ బోర్డు మెంబరు, మరి ఇంకా నామినేట్ పోస్టులు కూడా మాకు కేటాయించాలని, అట్లే స్థానిక సంస్థల్లో కూడా ఎక్కువ మా కురుబ కులస్తులకు కేటాయించి, మరి ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్న మా కురుబలకి రాబోయే ఎలక్షన్లో మాకు జెడ్పీ చైర్మన్ పదవి కూడా పెద్దలు ఒప్పందంతో మాకు కేటాయించాలని మేము కోరుకుంటున్నాము. మరి అట్లే ఎందుకంటే ఇప్పుడే మన కొత్త రాజధాని అమరావతిలో కూడా అన్ని కుల సంఘాలకు కూడా స్థలాలు కేటాయిస్తున్నారు భవనాలకి. మరి ఇప్పుడే పెద్దలు ఇప్పుడు మంత్రి గారు సవితమ్మ గారు కానీ, మన పార్లమెంట్ సభ్యులు పార్థసారథి కానీ, మరి కర్నూలు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మాకి. కాబట్టి నాగరాజు గారు వీళ్ళ దృష్టికి మా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, జిల్లా కార్యవర్గం కానీ అందరూ కూడా తీసుకుపోయి, ఎందుకంటే ఇప్పుడైతేనే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర గట్టిగా మనము ఏదైతే అడుగుతామో అవి నెరవేర్చడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే మనం అత్యధికంగా కురుబలము ఆ పార్టీకి ఎన్నుదన్నుగా ఉంటున్నాం కాబట్టి ఎప్పటి నుంచో. కాబట్టి ఆయన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనము అక్కడ అమరావతిలో ఒక భవనాన్ని గట్టిగా పోరాడి తీసుకురావాలా. అట్లే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మనకు
అక్కడ అన్ని కులాలకి అక్కడ గెస్ట్ హౌస్లు కానీ ఇతరత్ర భవనాలు ఉన్నాయి. అక్కడ కూడా మనకు ఒక భవనం కేటాయించడానికి మన పెద్దలు ఇది చేయవలసిందిగా మనం, ఎందుకంటే ఇక్కడ జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా దీన్ని కృషి చేస్తారని ఆశిస్తూ